ఏం మాట్లాడుతున్నాడో ఏం చెప్తున్నాడో అన్ని మర్చిపోయినట్టున్నాడు. ఆయననే చెప్తాడు మళ్ళీ మర్చిపోతాడు. పక్కపంటి ఉన్నోళ్ళన్నా చెప్పాలి కదా. సరే సార్ అంటే మర్చిపోయిండు, కనీసం పోలీసు వాళ్ళ కన్నా సోయి ఉండాలి కదా. సీఎం సారు నడి అసెంబ్లీలో నిలబడి చెప్పిండు మేం సార్ మాట వినాలే, ఇట్లా చేయొద్దని ఉండాలి కదా. కానీ ఏం చేస్తున్నారో చూడుండ్రి. డిసెంబర్ లా అసెంబ్లీ మీటింగులు పెట్టినప్పుడు రేవంత్ సారు ఓ ముచ్చట చెప్పిండు. రాష్ట్రంలో ఎవ్వలకు ఏ తిప్పలున్నా చెప్పుకోవచ్చు అన్నాడు. మేం పోయిన సర్కారోళ్ళ లెక్క కాదన్నాడు. ఇంకా పెద్ద పెద్ద మాటలే చెప్పిండు. ధర్నా చౌకును మళ్ళా ధర్నాలు చేయొచ్చని మళ్ళీ ముందుకు రావాలి. వాళ్ళలాగా నిషేధితపు ఆలోచనలు కానీ లేకపోతే ఫ్యూడల్ విధానాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అమలు చెయ్యదు. కానీ ఇవాళ రేవంత్ సారు వరంగల్ కు పోయిండు. మరి సారు చెప్పిన మాటను పోలీసు వాళ్ళు వినాలి కదా. కానీ వినలే. సారు ఓ మాట చెప్తే వాళ్ళు ఇంకో పని చేస్తున్నారు. సారు అన్ని బాధలు చెప్పుకోవచ్చు అన్నాడు. కానీ ఏమనక ముందే పోయి ఇండ్ల ముంగట కావాలంటున్నారు. ఇంట్లోకెళ్ళి బయటికి రాకుండా అడ్డం కూర్చుంటున్నారు. వరంగల్లో కారు పార్టీ లీడరు రాకేష్ రెడ్డి ఇంటికాడ ఇగో ఇట్లా ఎగిరి వారంగానే పోయి కావాలన్నారు. అడుగు తీసి అడుగేయకుండా తల్లి కోడెంబడి పిల్లలు తిరిగినట్టే తిరిగిండ్రు పోలీసు వాళ్ళు. ప్రజాపాలన అని చెప్పుకొని ఏం చేస్తున్నారని మస్తు గలమైండు రాకేష్ రెడ్డి సారు. మీది ప్రజాపాలన కదా, ప్రజాపాలనలో పోలీసుల పహారా ఎందుకు, నిర్బంధం ఎందుకు? ప్రజాప్రభుత్వం కదా. ప్రజాప్రభుత్వాన్ని బీరాలు పలుకుతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద ఈ ఆంక్షలు ఎందుకు? అట్లనే కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్లను కూడా అరెస్ట్ చేసిండ్రు. ఇండ్లకు పోయి పట్టుకొచ్చి స్టేషన్లో పెట్టిండ్రు. కానీ రేవంత్ సారు చెప్పిందేంది, చేస్తున్నదేంది? అప్పట్లో గిట్లా ఎవరన్నా అరెస్ట్ చేస్తే మస్తు మాటలు అనేటోడు. సీఎం వస్తుందని మా వాళ్ళను అరెస్ట్ చేస్తారా? ఇదేం సర్కారు? గంత భయం ఎందుకని అంతెత్తు ఎగిరేటోడు సారు. కానీ ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చున్నాక ఈయన కూడా అదే పని చేపిస్తున్నాడు. ఇంత దానికి ప్రజాపాలన పక్కింటి పాలన అని పేర్లెందుకని పబ్లిక్ గరం అవుతున్నారు.